బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు తాత్కాలిక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. షేక్ హసీనాను తమకు అప్పగించాలి అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ రాసిన లేఖను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత దౌత్య కార్యాలయంలో అందించినట్టుగా బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలం వెల్లడించారు. షేక్ హసీనా హయాంలో ప్రభుత్వ అధికారులు ఊచకోతకు పాల్పడినట్లుగా భారత్కు పంపిన ఆ లేఖలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆరోపించింది. షేక్ హసీనాపై న్యాయ విచారణ చేపట్టేందుకు ఢాకాకు పంపించాలని భారత్ను దౌత్యపరంగా అభ్యర్థించినట్లు తాత్కాలిక ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ తెలిపారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆమె దేశం వదిలివచ్చారు. ఆగస్టు నుంచి షేక్ హసీనా భారత్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో షేక్ హసీనాను అప్పగించాలి అంటూ బంగ్లాదేశ్ లేఖ రాసింది. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని, దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తీసుకురావచ్చని జహంగీర్ ఆలం తెలిపారు. బంగ్లాదేశ్ హై కమిషన్ నుంచి లేఖ అందిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాను ఢాకాకు పంపించాలి అంటూ లేఖ వచ్చిందన్నారు. ప్రస్తుతం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే దీనిపై ఉన్నతాధికార నిర్ణయం తీసుకుంటారన్నారు.